ధర్మం ఇప్పటిదాకా ఉన్నటువంటి నాకు ఏదో తెలుసుకునే అహంకారాన్ని మనిషి ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న రోజున ఎదుగుతాడు. మీ అందరికీ కూడా మనం ఎన్ని చెప్తుంటా, పుస్తకాల్లో ఏమైనా పొరపాటున దయచేసి తెలియజేయండి అని. దీనికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఎగ్జాంపుల్ నా పక్కన ఉన్న రాజు గారు. ఇప్పుడే నేను ఏదో అనుకుంటే బ్రదర్ అని చెప్పి చూపించారు, తెల్లబోయాను లేదండి. మంచి మనసులోని సూపర్ హిట్ సినిమా, దానికి మూలం కుముదం అని తెలుసు. అయితే ఆ కుముదం కెఎస్ గోపాలకృష్ణన్ రైటరు, ఆదుర్తి సుబ్బారావు డైరెక్టరు. నేను అనుకున్నాను మిస్కాన్సెప్షన్లో ఉండి కెఎస్ గోపాలకృష్ణనే డైరెక్టరు, దాని తెలుగు వచ్చేసరికి ఆదుర్తి సుబ్బారావు అనుకున్నా. తప్పని తీసి ఆయన ఆ సెల్లో చూపించారు. హ్యాట్స్ ఆఫ్. ఏమండి, నేనే మొనగాడిని అనుకోవటం చాలా పొరపాటు భూమి మీద. మన మించిన వాడు ఎందరెందరో ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రికార్డ్ ఇట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. ఎందుకంటే ఈ మంచి కుటుంబం, మంచి మనసులు ఎప్పుడు వచ్చింది? 62 ఏప్రిల్ 12న. రాజుగారు 62 మేలో పుట్టారు. అంటే ఆయన పుట్టటానికంటే ఒక నెల ముందు వచ్చిన చిత్రం గురించి చేశారు. అంటే హౌ హిస్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ సినిమా అనేది అన్నప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది. అంచేత ఎప్పుడు ఎవరు కూడా నేనే పరిపూర్ణని అనుకోవటం పొరపాటు. ఇది పాఠం తెలుసుకోవాలి. కాగా అక్కినేని నాగేశ్వరరావు అభిమానులతో పరివేష్టితమైనటువంటి సభా సరస్సుకి నమస్మాంజలి చెప్తూ, మిత్రుడు వల్లీశ్వర్ గారు, ఒక మనిషి జీవితంలో సక్సెస్ అయ్యాయంటే వాడొక్కడి గొప్పతనం, వాడొక్కడి మొనగాడితనం కాదండి. వాడి చుట్టుపక్కల ఉన్న 10 మంది తలో చెయ్యి వేసి అతను ప్రమోట్ చేస్తే, సహకరిస్తే, ప్రోత్సాహం ఇస్తే వాడు గొప్పవాడు అవుతాడు. నాకు ఎప్పుడు చెప్తాను, నేను గొప్పవాడు అయ్యాను. ఆదుర్తి సుబ్బారావు నన్ను మరిచాడు. నాకు మంచి పాటలు రాశారు ఆత్రేయ, నాకు మంచి పాటలు పాడాడు ఘంటసాల. వీళ్ళందరూ ఉంటే తెర మీద నేను కనిపిస్తున్నా కాబట్టి నన్ను అభిమానిస్తున్నాను. నా వెనకాల ఇందరు కృషి చేశారు సుమా అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ కృషిని గుర్తించి నేను ఐ బిలీవ్ దైవాన్ని నమ్ముతాము. నేను నాగేశ్వరరావుని దైవంగా భావిస్తాను కూడా, ఆయన్ని నమ్ముతాను దేవుడిగా. పుస్తకం అంతా పూర్తయిపోయింది. రేపు పొద్దున ప్రింటింగ్ కడుతుంది. చూసి మా నవీన్ను ఇంకో 8 పేజీలు ఖాళీ ఉన్నాయి సార్ అన్నాడు. 8 పేజీలు ఖాళీ ఉన్నాయా? ఏమిటి ఆలోచిస్తూ ఆటోలో వస్తూనే ఉన్నా, బుర్ర తిరుగుతూనే ఉంది. నాగేశ్వరరావు గారి సినిమాలు ఎంత గొప్పవో వాటిల్లో కొన్ని మాటలు కూడా అంత గొప్ప మాటలు ఉన్నాయి. ఆత్రేయ రాయొచ్చు, సముద్రాల సీనియర్ రాయొచ్చు, గొల్లపూడి మారుతిరావు రాయొచ్చు, డివి నరసరావు రాయొచ్చు. అటువంటివన్నీ కూడా తీసుకుని ఆ 8 పేజీలు నింపితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఓకే, ఇది నాకు పుట్టిన ఆలోచన కాదు, నాగేశ్వరరావు నాకు పుట్టించిన ఆలోచన అని నేను నమ్ముతా. ఎందుకంటే ఆయన సినిమాలు ఎన్నున్నాయండి. ఏ మనిషి జీవితంలో ఒంటరివాడు కాదు, పుడుతూనే మనిషితో పాటు మరణం కూడా పుడుతుంది. అది మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కొందరికి ముందు ఉంటుంది, కొందరికి వెనక ఉంటుంది, కొందరికి పైన ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ది యూనివర్సల్ ఫ్యాక్ట్స్. మనిషి చాలా కాలం బతుకుతాడనే అబద్ధం కంటే నేడే రేపో పోతాడని నిజం తెలుసుకోవటం మంచిది. చేయగలిగిన మంచి ఏదైనా ఉంటే అప్పుడే తెలుసుకుంటాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఇవన్నీ చేసాం. చేత నడిచేవాడిని నేను, నడిపించేవాడు అక్కినేని నాగేశ్వరుడు. ఐ బిలీవ్ ఇట్. కాగా కొండలరావు గారు మాకు ఎంకరేజ్ చేస్తుంటే అది బాగానే ఉంది. నాగేశ్వరరావు గారికి కొండలరావు గారు నేను సమాంతరంగా ఆత్మీయులం. 2012లో నాగేశ్వరరావు గారికి డాలస్లో తానావాడు గొప్ప సభ చేసినప్పుడు ఈయన్ని తోడు పెళ్లి కొడుకుగా ఇన్వైట్ చేశారు. ఈయన్ని కొండలరావు గారు తోడు పెళ్లి కొడుకుగా వెళ్ళి ఆయనతో పాడు కూర్చున్నారు. నేను ఆయన మీ ఇందాక మా వల్లీశ్వరి చెప్పారు. అలాగే నాగేశ్వరరావు జీవితం మీద ఒక డాక్యుమెంటరీ తీయాలంటే వాళ్ళు రామారావు చేత తీయించండి, దానికి అయ్యే ఖర్చు మీరు భరించండి, ఆయన్ని అమెరికాకి ఇన్వైట్ చేయండి, నా గురించి మాట్లాడించండి అని నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లో కొన్ని 100 మంది జర్నలిస్టులు, టెక్నీషియన్స్ ఉన్నారే, వై హీ ప్రిఫర్డ్ ఎస్వి రామారావు, ఒక డెడికేటెడ్గా చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పారు వల్లీశ్వర్ గారు చెప్తూ, నాగేశ్వరరావు అక్కినేని కథానాయకులు ఎవరికి అంకితం ఇవ్వాలి? నిజ జీవిత కథానాయకు ఇస్తే అందంగా ఉంటుంది. కారణం ఏంటి? దానికి రీజన్ ఉంది. మేము ఎప్పుడు ఆయన ఏలూరు వచ్చినా సరే, దెందులూరు, నేను నా వైఫ్ మాణికేశ్వరి ఇద్దరు వెళ్ళేవాళ్ళం. నేనైతే మాట్లాడేవాడిని, ఆవిడైతే కేవలం ఆయనతో పోట్లాడుతూనే ఉండేది. ఇప్పుడు ఆ సినిమా అది రాంగండి, ఇది రాంగండి అని చెప్పేసి చెప్తూ, అప్పుడు ఆవిడ ఇంటర్ఫియర్ అయ్యి అన్నపూర్ణ గారు
క్లారిఫికేషన్ ఇచ్చేవారు. దేవదాస్ తీస్తే బాగుండని చెప్పింది అన్నపూర్ణ గారు, ప్రేమనగర్ తీయమని చెప్పింది అన్నపూర్ణ గారు. ఆవిడకి అంత నాలెడ్జ్ ఉంది, అంచేత ఆవిడకి ఇస్తానంటే అంకితం అన్నాను. వెంటనే అంజలీదేవి గారు, జానక్ గారు, కృష్ణకుమార్ గారు, మీరంతా కూడా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. మీరు ఎంత ఖర్చు అవుతుంది మేము భరిస్తామని చెప్పి తలా 20,000 పంపించారు. నా అదృష్టం ఏమిటంటే జీవితంలో రాజుగారు నేను ఇంతవరకు 20 పుస్తకాలు వేశానండి. ఒక్క పుస్తకానికి నా జేబులో నుంచి రూపాయి తీయలే. అది రాజుగారు హెల్ప్ చేశారో, కొండలరావు గారు చేశారో, ఇంకోటి చేశారు. ఈ అదృష్టం ఎవరికి పడుతుండే ప్రపంచంలో? ఇది మనం చేసుకున్న పురాకృత పుణ్య విశేషం అన్నమాట. అలాగా ఇక రాజుగారంటే మీకు లవకుశ సినిమాలో శ్రీరామ సుగుణధామ అనే పాట ఉంది. అందులో ఒక చక్కటి పదం ఉందండి, మందస్మిత సుందరవదనారవింద రామ. మందస్మిత సుందరవదనారవింద రామ. ఆ మాట మా రఘురామరాజు గారిని చూసి రాశాడా కవి సదాశివబ్రహ్మ అనిపించింది. చూడండి, ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు, గంభీరంతో. శ్రీరాముడికి ఉన్న లక్షణాలన్నీ ఉండి దాంతోపాటు లౌకిక రాజకీయ కృష్ణుడి ప్రజ్ఞ కూడా ఉంది. ఆ కృష్ణుడు సహజంగా క్షాత్రం అంటే నేను అనే ఒక ధీకారం, ఇది ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పరిపూర్ణంగా మూర్తిభవించిన వ్యక్తి అంటే సార్థక నామధేయులు మా రఘురామకృష్ణరాజు గారు. నిన్ననే నేను రమణాచార్య గారితో మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించా. రేపు రఘురామకృష్ణరాజు గారు వస్తున్నాను, మీరేదో అదర్వైజ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు ఉంటే బాగుంటుంది అంటే, లేదు ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పు నువ్వు సభాపరంగా. కాంతారావు గారు లాస్ట్ డేస్లో ఆయనకి ఏదో ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేసి అంతే, వెంటనే మరుక్షణం ₹1,00,000 పంపించారు రాజుగారు. అది ఆయన ఔదార్యం అని. ఇది ముందుగా మా లంక లక్ష్మణ్ గారితో చెప్పాను, ఆయన చెప్పారు. అలాగే దానము భోగము నాశము పూనికతో 3 గతులు భూవిధనం అనుకును. దానము భోగము నెరుగని దీనిని తత్మనకు గతి తుతీమ పసుకును, నాశనమే. అది కాకుండా ఇక్కడున్న పెద్దలు ఇద్దరు, కొండలరావు గారు, రామకృష్ణరాజు ఇద్దరూ కూడా వారికి ఉన్న సంపదని, విజ్ఞానాన్ని సమాజం కోసం ఉపయోగిస్తున్నారు. అందుకని వారు కారణజన్ములు, వారు ధన్యజీవులు, కలకాలం జీవించాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మరి రమణాచార్య గారు లేరు. నెక్స్ట్ ఏం చేయాలి? మన నారాయణ రెడ్డి గారికి ఆప్షన్ ఓలేటి పార్వతీ సింగ్ గారు, కేవీ రమణ గారికి ఆప్షన్ ఓలేటి పార్వతీ సింగ్ గారు. ఆయన సర్వసమర్థుడు, సాహిత్యమూర్తి. ఇవాళ ఎందుకో పద్యం చదవలేదు, అయ్యా మీరు పూర్తి చేసే లోపల ఒక పద్యమైన చదివితే, ఎందుకంటే పార్వతీ సింగ్ గారు ఉన్నారంటే తప్పకుండా ఓ పద్యం ఉండి తీరుతుంది, రసవత్తరమైన పద్యం. ఆయన నోట వినాలి పద్యం. గజల్స్ నారాయణ రెడ్డి గారి నోట వినాలి. అలాగా ఈ మిత్రుడు వల్లీశ్వరుడు ఉన్నాను, ఇందాక చెప్పానే, ఒక మనిషి జీవితంలో గొప్పవాడు కావాలంటే 10 మంది సహకరించాలని. అలా నాకు 10 మందిలో సహకరించిన వాళ్ళలో ఒకరు వల్లీశ్వరు గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పత్రికకి ఎడిటర్గా ఉన్నప్పుడు నాకు స్వతంత్రంగా కాదు, ఆయన కంట్రోల్ చేసి అద్భుతమైన ఆర్టికల్స్ నా చేత రాయించారు. విశ్వనాథ గారి విరహం అంటే, సినిమాల్లో విరహం గీతాలు ఎవరెవరు రాశారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఏం రాశాడు, వేటూరు ఏం రాశాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం రాశారు. అలాగే హాస్య జంట హాస్యం ఆయన క్యాప్షన్స్ చెప్పేవారు. ఒక్కో క్యాప్షన్ వచ్చి ఓ ఏడాది రాసుకునేవాడిని. ఆయన మూలంగా నాకు నెలకి 500 చొప్పున, సంవత్సరానికి 6,000, 10 సంవత్సరాలకి ₹60,000 వచ్చాయి నాకు. అయ్యా శృంగారం అదే ఇలాగా సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అయింది, రాయటం నేను. ఇలా 10 ఏళ్ళు నిరాకటంగా సాగిందండి. అండి వీటన్నిటికీ కూడా ఏ జన్మలోనో పెట్టి పుడితే తప్ప చక్కటి భార్య, చక్కటి మిత్రులు, చక్కటి పుస్తకాలు దొరకవు. అది నేను చేసుకున్న పుణ్యం కాబట్టి మాణిక్యేశ్వరు దొరికింది. ఎందుకంటే లేదండి నవటంగా మేము రోజు పోట్లాడుకుంటాం. అసలు పోట్లాడుకొని రోజు అంటూ ఉండదు, చాచా తూ అని చెప్పేసి. అదంతా అయిపోయిన తర్వాత ఏమవుద్ది, మళ్ళీ సబ్జెక్టు పాటల్లోకి వెడుతుంది. ఈ పాటల్లోకి వెళ్ళేసరికి ఎక్కిన నా జనం మీటర్ అంతా కూడా దిగిపోతుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి స్వప్న సుందరి, స్త్రీ సాహసం పాటలన్నీ ఉన్నాయి, చాలా పాతవి. అవన్నీ క్యాసెట్స్ పెట్టుకు వింటూ ఉంటాం. ఇక్కడ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు, నాగేశ్వరరావు, వీర పిచ్చోళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను నా పక్కనే ఎదురుగుండా ఉన్నటువంటి విజయదుర్గ గారు. వీర పిచ్చోళ్ళు నాగేశ్వరరావు మీద ఈలపాడిన, ఆ పక్కన రమణ కూడా అనుకోండి, ఇక వాళ్ళనివ్వం. ఎందుకంటే
డిస్కషన్ దేనికైనా సరే ఏ పాయింట్ మీద అని చెప్పేసి డిస్కస్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా పురాకృత పుణ్య విశేషాలండి. ఏ జన్మలోనూ పుణ్యం చేస్తే తప్ప గంగా నదిలో స్నానం చేయలేము. ఏ జన్మలోనూ పుణ్యం చేస్తే తప్ప శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేము. ఏ జన్మలోనూ పుణ్యం చేస్తే తప్ప మీ వంటి మిత్ర బృందం అంతా కూడా ఇక్కడికి రావటం, ఆ శోభ గారు అక్కడ ఉన్నారు, చక్క బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఆవిడే. ఏమండి రామారావు, నెక్స్ట్ మంత్ ఎవరిది పుట్టినరోజు ఉంది, ఏముంది, ఇదిగో ఇది చేయండి అమ్మా ప్రోగ్రాం. మనకి తప్పు లేదని పంచుకున్న సంపద కానీ మంచి కానీ విజ్ఞానాన్ని నిన్ను పెంచుతుంది. దాచుకుంటే అది శిథిలమైపోతుంది. 10 మందితో పంచుకోవాలి సంపద ఏదైనా సరే. అలాగా నా ఆలోచనలు, నా భావాలు ఇవన్నీ కూడా ఐ షేర్ దెమ్ విత్ మై ఫ్రెండ్స్, డియర్ అండ్ డియర్స్. నాకు రాత్రి 10ంటికో 10కో ఫోన్ చేస్తారు, ఏమండి ఈ సినిమా గురించి ఏమిటి తెలిస్తే వెంటనే చెప్తా, లేదు బ్రదర్ ఒక్క అరగంట ఆగు చెప్పి పుస్తకం రిఫర్ చేసి చెప్తా. అలాగా జీవితం మహా విశాలం అండి, సువిశాలం. 84 ఏళ్ళు బతకటం అంటే గొప్ప విషయమే. కానీ ఇందాకే చెప్పా, ఎప్పుడూ కూడా మరణం వెంట బాడీ గార్డ్లో ఉంటుంది. ప్రతి మనిషి తన జన్మకు సార్థక్యం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. 100 ఏళ్ళ తర్వాత పుస్తకాలు చెప్పుకోవాలి. అలాగా ఇది అనంతం అండి, ఎంత చెప్పుకున్నా ఆగదు. ఇంకా కార్యక్రమం ఉంది పాపం. నాకు 5 నెలల కింద ఆలోచన వచ్చిందండి. మనకి కొండంత సారిపల్లి కొండలరావు ఉన్నారు, నాగేశ్వరరావు గారికి వీరభ్మలు. మనం అంతా నాగేశ్వరరావు సినిమాల మీద విశ్లేషణ చేస్తూ ఓ పోటీ పెడితే ఎలా ఉంటుంది, ఈ పోటీ ఎలా పెట్టాలి. నాకు మిత్రుడు సాహితీకరణ సుబ్బారావు ఉన్నారు, ఆయనతో ప్లాట్ఫారం నాకు. ఆయన కన్సల్ట్ చేసి, సార్ ఇలా పోటీ పెడతాం, మీరు కోఆపరేట్ చేస్తామండి అందరు. ఊరికే పెట్టకూడదు కదా, ఫస్ట్ ప్రైజ్ ఎంత, సెకండ్ ప్రైజ్ ఎంత అని చెప్పి అవి కవితలకి అని చెప్పేసి ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్తే దాని మెటీరియలైజేషన్కి ఒప్పుకున్నారు మా మిత్రులు లంక లక్ష్మీనారాయణ గారు, కొండలరావు గారు. ఎందుకంటే ఆలోచనలు కొన్ని వందలు వస్తాయండి. విత్తం ఎవడిస్తాడు, ఇప్పుడు దానికి అయ్యేది 25,000 30,000 రూపాయలు. అవన్నీ కూడా ఇచ్చేది ఆయనండి. ఆయన ఇస్తారు కాబట్టి మేము ఎన్ని వేషాలైనా వేస్తాం, దానిదేముంది. ఇదండి. అంతే నేను కోరుకునేది ఏమిటంటే రఘురామకృష్ణరాజు గారు, కొండలరావు గారు అలాగే చాలా కాలం ఉండాలి హాయిగా. వారి చేతుల మీదుగా మాకు కావాల్సిన పనులు జరిపించుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, నా దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 3 పుస్తకాలు రాయాలి ఇంకా. ఎందుకంటే రాస్తే ఫుడ్ అన్నమాట. దానిలో ఇందాకే ఒక రిక్వెస్ట్ చేశా, రాజుగారు నేను వరప్రసాద్ రెడ్డి గారికి అంకితం ఇచ్చా, నాగేశ్వరరావుకి ఇచ్చా, నారాయణ రెడ్డి గారికి ఇచ్చా, కొండలరావుకి ఇచ్చా. మీకు ఇవ్వాలని కోరికుంది సార్, మీరు ఏదైనా చిన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంటే, అయ్యో దాన్ని ఏమైనా ప్రొసీడ్ అన్నారు. ఆయన అభయం ఇచ్చారంటే అయిపోయింది. 3-4 నెలల్లో ఈ ఏడాది చివరికి కానీ వచ్చాడు బిగినింగ్లోనూ పుస్తకం తీసుకొస్తాను, మీ అందరి సమక్షంలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తాను. మిత్రుడు రఘురామ్ గురించి చెప్పుకుంటే రాముడు గురించి రాముడు చెప్పుకున్నట్టే. నేను హైదరాబాదులో అడుగుపెట్టి ఎదగటానికి కారణం ఒకడు రఘురామ్. అందుకే నా 77వ సంవత్సరానికి నా జీవితాన్ని సక్కరించిన 3 దంపతులు, రఘురామ్ దంపతులు, ఎంబీఎస్ ప్రసాద్ దంపతులు, వల్లేశ్వర్ దంపతులు, ఈ 3 దంపతులు పిలిచి కృతజ్ఞత చెప్పుకున్న రోజునే నీ జీవిత సార్థక్యత. లేకపోతే మామూలుగా తింటూ అనుకుంటే గొడ్డుకి మనిషికి తేడా ఏమిటి అంటారే, అలా కాకుండా శుభ్రంగా హాయిగా చేయాలి. నా అదృష్టం ఏంటంటే మేము చెప్తున్నా, నా షష్ఠి పూర్తికి నా మనవరాలు నుంచోమ్మ రవళి పాకకి రా నాన్న, మా ముని మనవరాలు అనమాట, మా మనవరాలు పాట పాడింది. ఇది నారాయణ రెడ్డి గారి గుమ్మడి గారు ఫంక్షన్కి. ఇవాళ జనగణమన పాడటానికి వచ్చింది నా ముని మనవరాలు. ఇది నా జీవితంలో 85 ఏళ్లలో చేసుకున్న అదృష్టం. ఎంతకన్నా ఏం కావాలి సార్? నాన్న చివరికి పాడదుగా నాన్న, కాసేపు అయ్యాక అది. అలాగా బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, నటకుల వసంతుల మధ్య అక్కడ ఉన్నాడు సమాఖ్య సత్యనారాయణ, నిండెత్తు పర్సనాలిటీ సమాఖ్య సత్యనారాయణ, వెలమకాని రమణ గారు. ఎవరండి తక్కువ? అందరూ ప్రతి దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక పర్పస్ కోసం పుట్టిస్తాడు. తాను ఎందుకు పుట్టాడో తెలుసుకుని తన జన్మను ఉద్ధరించుకున్నవాడే మనిషి. ఇలా అనంతం. సారీ, ఎక్కువగా మాట్లాడితే క్షమించండి, బాగా మాట్లాడిపిస్తే ఆనందించండి, చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే నాకు హుషారు. ఇలా నేను నిన్న రాత్రి రాజుగారి గురించి మాట్లాడదాము అనుకుని టీవీ పెట్టా. మా ఆవిడ ఈ ఎలక్షన్స్ రాకముందు, ఏమండి మీరు రాజుగారు వెంకటకృష్ణ వచ్చారు రండి అని కేకేస్తుంది. వెంటనే మిగతా ఏ పనున్నా సరే వెళ్ళిపోవటం, రాజుగారు వెంకటకృష్ణ పాలన టీవీ చూడటం, అదొక సరదా అన్నమాట. అంటే ఏమిటి, వీ ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్ బై ఫాలోయింగ్ ది జెంటల్. కాంటెంపరీ సమాజం ఏమిటి, ఎంత విశ్లేషణ కావాలండి. రాజకీయంగా ఆయన నిలువెత్తు మనిషి కాబట్టి ధైర్యంగా కష్టాలని వాటిని ధీరోదాత్తంగా ఎదుర్కొన్నటువంటి శ్రీరామచంద్రుడు మా రాజుగారు.
రైట్. లాంగ్లు సార్, లాంగ్లు అందరికీ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, సెలవు.